ప్రైజ్ ద లార్డ్. మన పెండ్లి కుమారుడు మనందరినీ కొనుపోవుటకు రెండవసారి రాబోచున్న ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు, శుభములు. దేవుని పరిశుద్ధ వాక్యాన్ని మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 28వ వచనం. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని యుండువారి రక్షణ నిమిత్తం రెండవసారి ప్రత్యక్షమగును. ఇక్కడ మనం లేఖనాన్ని పరిశీలించినప్పుడు అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి, ఇది మొదటి రాకడ, ఫస్ట్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. బెత్లెహేంలో మనందరి కొరకు ఆయన జన్మించటం, సిలువలో వధింపబడడం, పునరుద్ధానుడు అవడం, ఈ విషయాలన్నీ ఇక్కడ చెప్పబడ్డాయి. ఫస్ట్ కమింగ్ బెత్లెహేం, గొర్రెపిల్లగా ప్రత్యక్షం అవడం. తర్వాత వెంటనే చెప్పబడింది తన కొరకు కనిపెట్టుకొని యుండు వారి రక్షణ నిమిత్తం, తన కొరకు కనిపెట్టుకొని యుండు సంఘము నిమిత్తం, అనగా ర్యాప్చర్. ఆయన వాగ్దానం చేశాడు కదా, నేను తిరిగి రాబోతూ ఉన్నాను, మిమ్మల్ని అందరినీ నేనుండు స్థలంలో మీరును ఉండులాగున కొనిపోతాను అని చెప్పిన వాగ్దానము ఇక్కడ చెప్పబడింది. వారి రక్షణ నిమిత్తం రెండవసారి ప్రత్యక్షమగును. గమనించండి, ఇది సెకండ్ కమింగ్. థర్డ్ కమింగ్, మూడవ రాకడ లేదు. ఆలోచించండి, గమనించండి. సాధారణంగా మనం వింటూ ఉన్నప్పుడు దానియేలు 70 వారం చివరి వారం మాట్లాడుతూ కొంతమంది ఈ విధంగా బోధిస్తూ ఉంటారు. శ్రమలకు ముందు చర్చ్ వెళ్ళిపోతూ ఉంది, ప్రీ ట్రిబ్యులేషన్, శ్రమలకు ముందు వెళ్ళిపోతూ ఉందని. సరే, శ్రమలకు ముందు వెళ్ళిపోతే శ్రమల తర్వాత 7 సంవత్సరముల తర్వాత వస్తే అది మూడో రాకడ అవుతుంది కదా. మొదటిసారి బెత్లెహేము, దేవుని గొర్రెపిల్ల. రెండవసారి రహస్య రాకడ, సీక్రెట్ కమింగ్, సంఘాన్ని కొనుక్కోవడానికి శ్రమలకు ముందు, యాంటీ క్రైస్ట్, ఫాల్స్ ప్రాఫిట్ వాళ్ళు రావడానికి ముందు అది రెండవ రాకడ అవుతుంది. ఎందుకంటే తన పరిశుద్ధ స్థలాన్ని, సింహాసనాన్ని విడిచి రావడం. ఆ తర్వాత పబ్లిక్ కమింగ్, అనగా అందరికి కనపడే విధంగా ఫైనల్ కమింగ్, ఒలీవల కొండ మీదకి రావడం అనేది ఎన్నో రాకడ అవుతూ ఉంది. 3, 4 గమనించండి. దేవుని పరిశుద్ధ వాక్యం చెప్తూ ఉన్నది, తన నిమిత్తము కనిపెట్టుకొని యుండు వారి నిమిత్తము సంఘమును కొనుపోవడానికి, ర్యాప్చర్ చేయడానికి వచ్చేదే రెండవ రాకడ, అనగా థర్డ్ కమింగ్ లేదు. అపోస్తుల కార్యం 1వ అధ్యాయము 11వ వచనం, మీ యొద్ద నుండి ఆయన ఏ రీతిగా పరమునకు కొనుపోబడి ఉన్నాడో ఆ రీతిగానే మరలా వచ్చును, అనగా సీక్రెట్గా లేదు. విజిబుల్ కమింగ్ మనందరికీ తెలుస్తూ ఉంది, ఆ రీతిగానే వచ్చును. ఈ రెండవ రాకడ ప్రభువైన యేసుక్రీస్తు సంఘమునకు ఆయన వాగ్దానం చేశారు, ప్రామిస్ చేశారు, నేను మరలా వచ్చి మిమ్మును కొనుపోతాను. యోహాను సువార్త 14వ అధ్యాయంలో 1, 2, 3 వచనాలు చదివినప్పుడు ఆయన వాగ్దానం చేశారు, నేను మరలా వస్తాను, కొనుపోతానని. అది ఎలా జరుగుతూ ఉంది, ఎప్పుడు జరుగుతూ ఉంది అనే విషయాలు మనం చూడబోతూ ఉన్నాం. ఇప్పుడు చూడండి, దేవుని పరిశుద్ధ వాక్యము 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1, 2, 3 వచనములు గమనించండి. ఇంతకుముందు 3 తెస్సలోనికీయులకు వ్రాస్తూ దైవజనుడైన పౌలు క్రీస్తుశకము 50, 51 ఆ ప్రాంతంలో ఈ విధంగా వ్రాయడం జరిగింది. ప్రభు రాకడ వరకు సజీలమై నిలిచిండు మనము నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరుతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మోటలేతురు, ఆ మేట సజీలమై నిలిచిండు. మనము వారితో కూడా ఏకంగా ప్రభుని ఎదుర్కొంటకు ఆకాశ మండలములకు మేఘముల మీద కొనుపోబడదుము. ఈ చెప్పబడిన రాకడ గురించి సంఘంలో ఒక రకమైనటువంటి కలవరం బయలుదేరింది. వాళ్ళకి ఆలోచనలు వచ్చాయి. ఏమని? కొంతమంది వేరే విధంగా సంఘాన్ని కలవరపరిచారు. ఆయన వచ్చేసాడు, అయ్యో మీరు మిగిలిపోయారా, మీరు విడవబడ్డారేమో, ప్రభు రాకడ జరిగిపోయింది, లేదు రేపు వచ్చేస్తున్నాడు అనే విషయాలు వాళ్ళు కలవరపరుస్తూ వచ్చారు. వాళ్ళకి మరలా తను జవాబు చెప్పడానికి మరలా 2వ పత్రిక వ్రాయడం జరిగింది. కేవలం 2వ పత్రిక సెకండ్ కమింగ్ అనే ఇష్యూని సరిచేయడానికి, క్లారిటీ ఇవ్వడానికి, డీల్ చేయడానికి వ్రాయబడింది. చూడండి, 2వ అధ్యాయం 1వ వచనం, సహోదరులారా, ప్రభు దినము ఇప్పుడే వచ్చినట్టుగా, ప్రభు దినం ఆల్రెడీ జరిగిపోయింది, లేక రేపే వచ్చేస్తుంది, ఇప్పుడే వచ్చేస్తుంది అని అన్నట్టుగా ఆత్మ వలనైనను, మాట వలనైనను, మా యొద్ద నుండి వచ్చిందని చెప్పిన పత్రిక వలనైనను, ఎవడైనను చెప్పిన ఎడల, పౌలు, తిమోతి, సిల్వాను వీళ్ళే వ్రాసిన ఉత్తరం, వీళ్ళే చెప్పారు ఈ విధంగా అని ఎవడైనా మిమ్మల్ని మోసపరుస్తున్నాడేమో, మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలనని
గమనించారా? చంచల మనసు మీకు రాకూడదని చర్చ్ సంఘము మీరు బెదరకుండా ఉండాలని మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టి, ప్రభువైన యేసుక్రీస్తు ఇంతకు ముందు చెప్పబడింది కదా, ప్రధాన దూత శబ్దంతో ఆయన వస్తాడని. ఆ రాకడను బట్టి, మనం ఆయన వద్దకు కూడుకొనుటను బట్టి, అనగా మనము ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోబడ్డము. గమనించండి, ఇదే కడబోరతో జరిగే రెప్పపాటున జరిగే రాకడ. మనమందరం నిమిషంలో రెప్పపాటున మార్పు నొందేదము. లాస్ట్ ట్రంప్ అక్కడ చెప్పబడిన విషయం ఆ అకౌంట్లోను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 51-52 వచనాల్లో, తర్వాత తెస్సలోనికీయులకు రాస్తూ ఇవన్నీ విషయాల గురించి మాట్లాడుతూ ఆయన మన కొరకు రావడం, మనం ఆయన యొద్దకు కూడుకొనడము అనే విషయము మీరు జాగ్రత్తగా వినండి. మొదట భ్రష్టత్వం సంభవించి నాశనపాత్రుడకు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు. క్రిస్టల్ క్లియర్, చాలా చాలా స్పష్టంగా లేఖనం రాయబడింది. బోధకులారా, చదవండి లేఖనాలని. చర్చ్ బెరియా సంఘం వలె పరిశోధించండి, ఆ విధంగా ఉన్నదో లేదో. ఇంకా మనకి చాలా అందుబాటులో ఉన్నాయి. ఇంగ్లీష్ ఉంది, చాలా భాషల్లో ఉంది, మన నేషనల్ లాంగ్వేజ్ హిందీ అందుబాటులో ఉంది. చూడండి ఆ విధంగా ఉన్నదో లేదో. మొదట భ్రష్టత్వం సంభవించి నాశనపాత్రుడకు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు. ఏ దినం అది? ప్రభువైన యేసుక్రీస్తు సంఘం కొరకు రావడం, మనము ఆయన యొద్ద కూడుకొనడము. గమనించండి, చూడండి, ఈ విషయాన్ని మీకు మరింత వివరంగా నేను చూపిస్తాను. ప్రభువైన యేసుక్రీస్తు సంఘము కొరకు రావడము అనే ఒక దినము, ఎ స్పెసిఫిక్ డే, ర్యాప్చర్ అవ్వడానికి దానికి ముందు జరగాల్సింది ఒకటి ఉన్నది. మొదట భ్రష్టత్వం సంభవించి నాశనపాత్రుడకు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు. చూడండి, మొదట భ్రష్టత్వము సంభవించి, అపాస్టసీ అనగా పడిపోవడం అనేది మీకు చూపించడానికి ఈ విధంగా వ్రాసాను. ఆ తర్వాత పాప పురుషుడు బయలుపడతాడు అనగా అతను ఆలయంలో కూర్చుంటాడు కదా, కాబట్టి మందిరం అనేది మీకు చూపిస్తున్నాను. చూడండి, చూడండి, ఒక దినము సంఘము కొరకు ప్రభువైన యేసుక్రీస్తు ప్రామిస్ చేశారు, వాగ్దానం చేశారు, నేను వచ్చి మిమ్మల్ని కొనుపోదును. ఆ ర్యాప్చర్ అనేది ఎప్పుడు జరుగుతుంది? యెహోవాకు తెలియబడిన దినం, తండ్రికి మాత్రమే తెలిసిన దినం, దొంగవలే వచ్చును అని చెప్పినవి గతంలో చాలా వివరంగా నేను ఒకటి మీకు చేయడం జరిగింది. తర్వాత మరింత వివరంగా మీకు ఉన్నటువంటి సందేహాలు పోగొట్టడానికి దేవుని కృప వలన మరలా మీ ముందుకి తీసుకుని వస్తూ ఉన్నాను. ఆ దినము రావాలన్నట్లయితే మొట్టమొదట చూడండి, మొదట భ్రష్టత్వం సంభవించి అనగా పడిపోవడం అనే పిక్చర్, నేను మంచి ఆర్టిస్ట్ని కాదు, ఊరికే మీకు అర్థం కావడానికి. పడిపోవడము, ఫాలింగ్ అవే, అపాస్టసీ, మొదట భ్రష్టత్వము. చూడండి, తర్వాత నాశనపాత్రుడకు పాప పురుషుడు అనగా అతను తర్వాత ఏది దేవుడు అనబడో, ఏది పూజింపబడో దాని అంతటిని ఎదిరించు, దాని అంతటికి పైగా వాడు తను తానే హెచ్చించుకొనుచు, తాను దేవుడని తను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును గనుక. ఏ విధంగా నేను ఎవడను మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఎవరిని యూదుల గురించి ఉద్దేశించి వ్రాయడం లేదు, అన్ని జనుల గురించి కాదు, యూదుల గురించి కాదు, గ్రీస్ దేశస్తుల గురించి కాదు, కేవలం చర్చ్ సంఘమును ఉద్దేశించి వ్రాస్తూ ఉన్నాడు. ఎవడను మిమ్మల్ని మోసపరచనీయకుడి. ప్రభువైన యేసుక్రీస్తు మన రక్షకుడు మత్తయి సువార్త 12వ అధ్యాయంలో చాలాసార్లు విషయం చెప్పడం జరిగింది. ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా మిమ్మల్ని గురించి మీరే జాగ్రత్తగా ఉండండి. గమనించారా? డిసీవింగ్ జరుగుతూ ఉంది, జాగ్రత్తగా ఉండండి అని చెప్పబడింది. చర్చ్ గురించి చెప్పబడింది. చూడండి, మొదట అపాస్టసీ, భ్రష్టత్వము, మొదట భ్రష్టత్వము, తర్వాత నాశనపాత్రులకు పాప పురుషుడు. భ్రష్టత్వము, భ్రష్టత్వం, పాప పురుషుడు. పాప పురుషుడు బయలుపడము. ఇవి మొట్టమొదటిగా జరగాలి. ర్యాప్చర్ అనేది చర్చిని ఉద్దేశించి చెప్పబడింది. దేవుని పరిశుద్ధ వాక్యంలో అపోస్తులు బోధించింది చర్చికి. 2000 సంవత్సరాల నుంచి మనం తీసుకోవాల్సినటువంటి పారంపర్యములు, కట్టడలు, బోధింపబడిన విధులు మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను.
దేవుని పరిశుద్ధాత్మ తెలుగు సంఘాలను తట్టి లేపుతూ ఉన్నాడు. గమనించండి, మొదటిది జరగాలి, ఆ తర్వాత ఆ దినము వచ్చును. ఏ దినము? చూడండి, మనం మేఘముల మీద కొనుపోబడ్డము. చూడండి, ఊరికి అర్థం కావడానికి ఊరికే మేఘములు కొనుపోబడ్డం కదా, మనము ఎత్తబడ్డము. పక్షిరాజు వల్ల రెక్కలతో ఎగరడం అనేది ఊరికే నేను చూపిస్తున్నాను. చూడండి, మొదటి స్టేజ్ భ్రష్టత్వం సంభవించి నాశనపాత్రుడు పాప పురుషుడు బయలుపడము అనగా అపోస్టసీ, సంఘాల్లో పడిపోవడము, ఫాలింగ్ అవే. చూడండి, ఉద్యోగాలు జరుగుతూ వచ్చాయి. అయితే త్వరలో చాలా తొందరగా మనం చూడబోతూ ఉన్నాం ఫాలింగ్ అవే. అనేకులు బ్యాక్ స్లైడర్స్, భ్రష్టులైపోతారు. ప్రవర్తన విషయంలోనూ, డాక్టరీన్ విషయంలోనూ, అన్ని విషయాల్లో వాళ్ళు పడిపోతారు. కారణం బైబిల్ చెప్తూ ఉంది. అనేకులు దయ్యముల బోధ యందు లక్ష్యం ఉంచి విశ్వాస భ్రష్టులైపోదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ విషయం ఇక్కడ చూపించబడింది. అనేకులు పడిపోతారు. తర్వాత ద యాంటిక్రైస్ట్, క్రీస్తు విరోధి పాప పురుషుడు బయలుపడతాడు, ఆలయంలో కూర్చుంటాడు. ఇవి జరిగితేనే కానీ వీటి తర్వాత మాత్రమే రెండవ స్టేజ్ ఆయన వస్తాడు. మనం కొనుపోబడదుము మేఘముల మీద. ఇంత క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా దేవుని వాక్యం చూపెడుతూ ఉంటే ఎందుకండి క్రీస్తు విరోధి కంటే ముందు సంఘం వెళ్ళిపోద్దని మాట్లాడడం? వాళ్ళు బైబిల్ చదవడం లేదా? తర్వాత మరలా చూడండి, అతను దేవుని ఆలయంలో కూర్చుంటాడు, అందుకని ఆలయం మీకు చూపించబడింది. ఆ తర్వాత చూస్తే ఫస్ట్ సంఘము కొనుపోబడ్డానికి, ఎత్తపడడానికి ముందు ఇది సంభవించాలి. భ్రష్టత్వము, పాప పురుషుడు బయలుపడాలి, అపోస్టసీ అండ్ ద యాంటిక్రైస్ట్. ఆ తర్వాత చోటు చేసుకునే దినము. అయితే దేవుని వాక్యం మరింత వివరంగా మనకు మరొకటి చూపెడుతూ ఉంది. చూడండి, 7వ వచనం, ధర్మ విరోధ సంబంధమైన మర్మం ఇప్పటికే క్రీచేయుచున్నది, కానీ ఇదివరకు అడ్డగించున్నవాడు మధ్య నుండి తీసివేయబడే వారికి అడ్డగించును, అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. చూడండి, ధర్మ విరోధి బయలుపరచబడును. ఎప్పుడు? ధర్మ విరోధి వెంటనే రావాలని ఎన్నో ప్రయత్నాలుగా చూస్తూ ఉన్నాడు. ఏ విధంగా? ఒక విలన్ స్టేజ్ మీద యాక్టింగ్ చేస్తున్నటువంటి ఒక స్టోరీలో ఒక విలన్, ఘోరమైన విలన్ తను వచ్చేసి మొత్తం స్టేజ్ అంతటిని ధ్వంసం చేయాలని, నాశనం చేయాలని వచ్చేయాలని చూస్తూ ఉన్నాడు. కానీ అతను అడ్డగించే వాళ్ళు ఎవరు? స్టోరీ డైరెక్టర్. ఆ విలన్ యొక్క టైం పీరియడ్, ఆ రంగం ఎప్పుడు ఉన్నదో అప్పుడే అతను అనుమతిస్తాడు, వెళ్ళడానికి పర్మిట్ చేస్తాడు. ఆ విధంగానే వరల్డ్ స్టేజ్ మీదకి క్రీస్తు విరోధి, అపవాది, సాతాను, డ్రాగన్, తనకి విరోధంగా ఉన్నటువంటి సాక్షులు ఎవరు? ఒకటి యూదులు, రెండవది దేవుని సంఘం, క్రీస్తు శరీరం. గమనించారా? ఏ క్రిమినల్ తనకి విరోధంగా ఉండే సాక్షుల్ని ఉంచడు, వాళ్ళని నాశనం చేస్తాడు. ఆ విధంగానే అపవాది, సాతాను ఒకటి యూదులను, రెండవది క్రైస్తవులను, వీళ్ళని మాత్రమే చంపుతూ ఉన్నాడు, ఊచకోత కోస్తూ ఉన్నాడు. కారణం క్రిమినల్ మైండ్, తనకి విరోధంగా ఉన్న సాక్షులను తొలగించడానికి. కాబట్టి అతను తన సమయంలో ఇష్టానుసారంగా రావడానికి ఇప్పటికే ప్రయత్నిస్తూ ఉన్నాడు. అయితే ఒకళ్ళు అడ్డగిస్తూ ఉన్నారు. ఎవరు అడ్డగించేది? ప్రీట్రిప్ అనగా సంఘము శ్రమల ముందు వెళ్ళిపోతుంది. ఏకంగా వాళ్ళు 7 ఏండ్ల శ్రమల కాలం అని పేరు పెట్టారు. నిజానికి శ్రమల కాలం 7 సంవత్సరాలు కూడా కాదండి, సగం మాత్రమే. ఆ విషయాన్ని మీకు చూపిస్తాను తర్వాత. 7 ఏండ్లు శ్రమ అనే పదం తప్పు ఉపయోగించటం. 7 years ట్రిబ్యులేషన్ కాదు, సగం మాత్రమే, 3.5 years మాత్రమే. అతను ఇష్టానుసారంగా రావడానికి ధర్మ విరోధి, లాలెస్నెస్ స్పిరిట్ అనేవాడు, ద యాంటిక్రైస్ట్, సన్ ఆఫ్ పెడిషన్, అతను రావడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ ఒకళ్ళు అడ్డగిస్తూ ఉన్నారు. ఎవరు అడ్డగించేది? అడ్డగించేవాడు మధ్య నుండి తొలగించినప్పుడు అతను వచ్చేస్తాడు. ఎవరు అడ్డగించేది? చూడండి, పాప పురుషుడు రావడానికి ఒకళ్ళు అడ్డగిస్తూ ఉన్నారు. చూడండి, ఈ పాప పురుషుడు రావడానికి అడ్డగించేది వాళ్ళు ఏం చెప్తున్నారంటే, కొంతమంది బోధకులు, లేఖనం అర్థం కాని వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అడ్డగించేది సింపుల్గా పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ తప్పుకుంటాడు, తొలగిపోతాడు. కాబట్టి పరిశుద్ధాత్మ లేనప్పుడు సంఘం మాత్రం ఎలా ఉంటుంది? కాబట్టి సంఘం ఎత్తబడిపోద్ది. ఆ తర్వాత ద యాంటిక్రైస్ట్, క్రీస్తు విరోధి, ఫాల్స్ ప్రాఫెట్, అబద్ధ ప్రవక్త, వీళ్ళందరూ వస్తారు. లోకానికి శ్రమలు, 7 ఏండ్ల కాలం శ్రమలు అని వాళ్ళు పేరు పెట్టేశారు. లేఖనం చెప్పలేదు, పేతురు చెప్పలేదు, పౌలు చెప్పలేదు, ప్రభువైన యేసుక్రీస్తు చెప్పలేదు. గమనించండి, వాళ్ళు ఎందుకు ఈ విధంగా తీసుకున్నారు? దీనికి ముందే దైవజనుడైన పౌలు ఆన్సర్ ఇచ్చేశాడు. సంఘము ఎట్టి పరిస్థితులను వెళ్ళిపోదు. కారణం భ్రష్టత్వం, పాప పురుషుడు బయలుపడాలి, ఆ తర్వాత మాత్రం వస్తూ ఉంది. అయితే ఈ పాప పురుషుడు బయలుపడడానికి, రివీల్ అవ్వడానికి ఒకళ్ళు అడ్డగిస్తున్నారు.
అడ్డగించేది ఒకటి దేవుని జ్ఞానం, గాడ్స్ విజ్డమ్, లేక రెండవది గాడ్స్ టైం, ఆయన క్లాక్, ఆయన స్టాప్ చేస్తాడు, విడుదల చేస్తాడు, టైం రిలీజ్ చేస్తాడు. మూడవది ఇక పరిశుద్ధాత్మ అనుకోండి, దేవుని ఆత్మ, గాడ్ హిమ్సెల్ఫ్. అడ్డగించేవాడు సరే, ఆయన కొంచెం ఆయన ప్రక్కకి తప్పుకున్నప్పుడు, అనగా లోకముని విడిచి ఆయన వెళ్ళిపోవడం లేదు. ఒకవేళ ఆయన నిజంగానే లోకాన్ని విడిచి వెళ్ళిపోతే శ్రమల కాలంలో ఎవరు రక్షణ పొందేది? శ్రమల కాలంలో గొప్ప ఉద్యమం ఉందని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మహాశ్రమల కాలం నుండి ఎవరును లెక్కింపజాలని జన సమూహాలు వచ్చారు తెల్లని వస్త్రాలు ధరించుకొని. యేసు నిమిత్తం హతసాక్షులైన వాళ్ళు. ఎలా సాధ్యమైంది? పరిశుద్ధాత్మ పూర్తిగా తొలగిపోతే. గమనించండి, పరిశుద్ధాత్మ భూమి మీద నుండి తొలగిపోవడం లేదు. క్రీస్తు విరోధి రావడానికి అడ్డగిస్తున్నటువంటి దేవుని జ్ఞానం, గాడ్స్ విజ్డమ్, గాడ్స్ టైం, గాడ్స్ ప్రాఫెసీ, పరిశుద్ధాత్మ లేక గాడ్స్ స్పిరిట్, ఆయన అతన్ని విడిచిపెడుతున్నాడు. ఓకే, అనుమతి ఇచ్చానని. అప్పుడు అతను వస్తూ ఉన్నాడు. అతను ఈ విధంగా ఆలయంలో కూర్చుంటాడు. ఆ తర్వాత జరిగేదే ర్యాప్చర్. గమనించారు కదా? కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు చాలా చాలా క్లియర్గా, స్పష్టంగా మనం తెలుసుకుంటూ ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టి, ఆయన యొద్దకు మనం కూడుకుంటున్న బట్టి, మోట భ్రష్టత్వం సంభవించిన నాశనపాత్రుడు పాపపురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు. కాబట్టి పాప పురుషుడు వస్తున్నాడు, శ్రమల కాలం మొదలవుతూ ఉంది, చర్చ్ వాటి గుండా వెళుతూ ఉంది, టెంపుల్ కట్టబడుతుంది, అందులో అతను దేవుడని కూర్చుంటాడు. ఈ విషయాలన్నీ చాలా క్లియర్గా వ్రాయబడ్డాయి. ఈ విధంగా మరొక విషయాన్ని మీకు నేను చూపిస్తున్నాను చూడండి. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 11-12 వచనాల్లో, ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశంలో రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రంతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు. చూడండి, ఇక్కడ యూదుల గురించి కాదు, అన్యజనుల గురించి కాదు, సంఘమును ఉద్దేశిస్తూ మీరు కనిపెట్టాల్సినటువంటి దినము. చూడండి, అంతకుముందు ఏం జరుగుతాయి? రహస్యంగా ఏదో వచ్చి వెళ్ళిపోయేది కాదు. ఆకాశంలో రవులుకొని లయమైపోయినట్టు, పంచభూతలు మహావేంద్రంతో కరిగిపోయినట్టు దేవుని దినపు రాకడ కొరకు మీరు కనిపెట్టచ్చు, దాన్ని ఆశతో అపేక్షించచ్చు, దాన్ని మీరు త్వరపెట్టండి. ఆ దినం కోసం మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. గమనించండి, ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన వాళ్ళు చర్చ్, పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ ఉండాల్సింది చర్చ్, భక్తితో ఉండాల్సింది చర్చ్. ఈ విధంగా అపోస్తులైన పేతురు బోధిస్తూ ఉన్నాడు సంఘానికి. అయితే వీటి గురించి ఏం చెప్తారు? ఎవరిని ఉద్దేశించి చెప్తున్నారు? ప్రీట్రిప్ అనగా 7 సంవత్సరములు ప్రారంభం అవడానికి ముందు సంఘం వెళ్ళిపోతే ఇది ఎవరి గురించి మాట్లాడినట్టు? దీనికి ఏమిటి? కొంతమంది బోధకులు చెప్పే సమాధానం ఏమిటి? దీనికి ఆలోచించండి. తర్వాత రాకడనేది ఏ విధంగా జరుగుతూ ఉందో ప్రభు చూపించడం మనకి జరిగింది. మత్తయి సువార్త 24వ అధ్యాయము 29వ వచనాల నుంచి చూస్తే, ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడి కాంతినీయుడు, ఆకాశం నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును, అప్పుడు మనిషి కుమారుని సూచన ఆకాశమందు కనబడును. ఎప్పుడు? ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే. అందుకు ముందు చెప్పబడింది, కాబట్టి ప్రవక్త దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హే వస్తువు పరిశుద్ధ స్థలమందు. గమనించండి, ది యాంటిక్రైస్ట్ సన్ ఆఫ్ పెర్డిషన్ రావడం. చూడండి, అప్పుడు మహాశ్రమల కాలం అప్పుడు జరుగును. ఇది చూస్తూ ఉన్నప్పుడు ప్రధాన దూత శబ్దంతో రెప్పపాటున ప్రభు రాకడలో ఆయన వచ్చినప్పుడు మనందరము కొనుకోబడతాం మేఘముల మీద. అది ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా మనం ఎత్తబడతాము అనేది అక్కడ చూపించబడింది. తర్వాత ఇక్కడ మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఎప్పుడు జరుగుతూ ఉంది, వెన్ ద ర్యాప్చర్ విల్ అక్కర్, ఎప్పుడు జరుగుతూ ఉందనేది ఆ దినమున శ్రమ ముగిసిన వెంటనే. గమనించారు కదా? కాబట్టి ఇది ఆలోచిస్తూ ఉన్నప్పుడు 7 సంవత్సరములు శ్రమల కాలం ఏ విధంగా ఉంటుంది, లాస్ట్ వీక్ దానియేలు 70 వారం అనే విషయాన్ని ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఇయర్ 1 ఒక సంవత్సరం ఇక్కడ ప్రారంభమై 7 years ఇక్కడ అంతమవుతూ ఉంది. 7. కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు 7 సంవత్సరములు కూడా శ్రమల కాలమే అని. అది బైబిలు చెప్పడం లేదు. 7 ఏండ్ల శ్రమల కాలం ఉపయోగించేస్తున్నారు చాలామంది బోధకులు. ఇది కరెక్ట్ ఎంత మాత్రం కాదు. శ్రమల కాలం ఉన్నటువంటి చివరి వారము 7 సంవత్సరాల్లో మధ్యలో ప్రారంభమవుతూ ఉంది. గమనించండి, దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 27వ వచనంలో, అతడు ఒక వారమునకు అనేకులకు నిబంధన చేయును, 7 yearsకు నిబంధన చేయును, నిబంధన స్థిరపరచును, అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును, అర్ధవారమునకు. చూడండి, అంటే 7 సంవత్సరములు ఇవి. ఇది 3.5
సంవత్సరాలు, ఇది 3.5 సంవత్సరాలు. అర్ధవారము ఇన్ ద మిడిల్, అర్ధవారములో ఇక్కడ బలిని నిలిపివేస్తాడు అనగా ఏ విధంగా అతను వస్తాడు? యూదులు తమ ఆచార ప్రకారం బలులు ఇస్తూ ఉంటారు, దహన బలులు. పశువులను, జంతువులను యానిమల్ యాక్ట్ ప్రకారం చంపకూడదని ఆ విధంగా వస్తాడు. ఆధునిక కాలం కదా, ఆ విధంగా వచ్చి నిలిపివేస్తాడు. తానే దేవుణ్ణని కూర్చుంటాడు ఆలయంలో మధ్యలో. అనగా 7 సంవత్సరములు ఏ విధంగా ప్రారంభమవుతుంది? అతడు ఒక వారమునకు అనేకులకు నిబంధన స్థిరపరచును. ది యాంటిక్రైస్ట్ ప్రస్తుతం వరల్డ్లో ఉన్నటువంటి ఒక లీడర్, యూరప్ నుండి EU, యునైటెడ్ నేషన్స్, తర్వాత యూరోపియన్ యూనియన్, ఇవన్నీ కలిసి ప్రపంచ నాయకులు ఇజ్రాయెల్ దేశంతో ఒక నిబంధన చేస్తారు. పాలస్తీనాను సపరేట్గా ఒక దేశంగా చేస్తారు. ఆ పరిస్థితుల్లో మొదటి సంవత్సరం ప్రారంభమవుద్ది. ఉన్న 7 సంవత్సరములలో 7 ఇయర్స్లో మొదటి సంవత్సరం గుర్తుపట్టాలి. ఆ విధంగా మనం తర్వాత 7 మాత్రం మిగిలేది. అయితే 7 సంవత్సరములు శ్రమలు కాదండి. 7 సంవత్సరాల్లో మొదటి 3.5 సంవత్సరాలు మీరు మందిరం కట్టుకోండి, పాలస్తీనా సపరేట్గా స్టేట్ చేయడం, విడదీయడం, ఇవన్నీ నెమ్మదిగా జరుగుతాయి. మధ్యలో అతను వచ్చి కూర్చుంటాడు. అక్కడి నుంచి ప్రారంభమవుతుంది మహాశ్రమల కాలము. తర్వాత 3.5 సంవత్సరములు మహాశ్రమల కాలం. గ్రేట్ ట్రిబ్యులేషన్ మధ్యలో ప్రారంభమవుతూ ఉంది. ఈ 3.5 సంవత్సరములు, ఈ 3.5 సంవత్సరాలను 42 నెలలు 1260 దినములు అని చెప్పబడింది. ఇదంతా కూడా 3.5 సంవత్సరములు. చూడండి, ఇది మరొక విధంగా కొంతమంది ప్రస్తావిస్తున్నారు. ఏమని అన్నట్లయితే, క్రీస్తు తన సంఘం కోసం శిలువలో వధించబడ్డాడు, ప్రాణాన్ని అర్పించాడు, మరలా శ్రమల పాలు చేయడు. నిజానికి ఇది గాడ్స్ రాత్, దేవుని ఉగ్రత కాదండి, శత్రువు యొక్క ఉగ్రత. సాతాను, డ్రాగన్స్ రాత్, శాటన్స్ రాత్, శత్రువు యొక్క ఉగ్రత, ది యాంటిక్రైస్ట్ యొక్క ఉగ్రత. వాళ్ళు సంఘాన్ని శ్రమ పెడతారు, హింస పెడతారు. అలాంటి శ్రమలు సృష్టారంభం మొదలుకొని ఇక ఎప్పుడు జరగలేదు, ఎన్నడూ జరగలేదు ఆ విధంగా అని ఆ విధంగా ప్రభు చెప్పడం జరిగింది. కాబట్టి ఇది ది యాంటిక్రైస్ట్, డెవిల్స్ రాత్. ఈ 3.5 సంవత్సరములు మాత్రమే మహాశ్రమల కాలం. గమనించండి, ఇది గాడ్స్ రాత్ కాదు, దేవుని ఉగ్రతకు సంఘము లోను కాదు. 7 సంవత్సరాలు ఎప్పుడు కూడా అపవాది లేక సాతాను యొక్క ఉగ్రత అయి ఉన్నది. చూడండి, ఇది ఆలోచిస్తూ ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు తన సంఘము కొరకు వచ్చినప్పుడు సంఘము ర్యాప్చర్ చేయబడుతూ ఉన్నది, ఎత్తబడుతూ ఉన్నది. శ్రమల కాలంలో చివరికి మనం వచ్చేస్తున్నామని అర్థమవుతూ ఉంది కదా. మృతుల్లో నుండి లేపబడిన ప్రభువైన యేసుక్రీస్తు ఆయనే ప్రథమ ఫలమని చెప్పబడింది. తర్వాత ఆయన వచ్చినప్పుడు ఆయన వారు లేపబడతారు అని 3 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలంగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. చూడండి, ఫస్ట్ ఫ్రూట్ ఫ్రమ్ ద రిజరెక్షన్. ప్రభువైన యేసుక్రీస్తు లేచారు. ఆ తర్వాత చూస్తే, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. ఆయన వచ్చినప్పుడు అనగా ఆయన ఆగమనమునందు, ఇన్ హిస్ కమింగ్, ఆయన వస్తూ ఉన్నప్పుడు. చూడండి, ఇది మాట్లాడుతూ చాలామంది ఈ విధంగా సూచించడం జరిగింది. ఇది ఏ మొదటి పునరుద్ధానము. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 4, 5, 6 వచనాల్లో దిస్ ఈజ్ ద ఫస్ట్ రిజరెక్షన్. అప్పటికి అపవాది, క్రీస్తు విరోధి యొక్క ముద్ర వేయించుకొనని వారు, క్రీస్తు నిమిత్తం హత్సాక్షులైన వారు, వీళ్లను కొంతమంది బోధకులు ఏ విధంగా చూపిస్తున్నారు అన్నట్లయితే, సంఘము శ్రమల ముందు ర్యాప్చర్ అయిపోతూ ఉంది, ఎత్తబడుతూ ఉంది, తర్వాత విడవబడిన వాళ్ళు వీళ్ళు అని చెప్తూ ఉన్నారు. ఇంతకుముందు మనం చూసాం కదా, శ్రమలకు ముందు సంఘము ఎత్తబడదని, క్రీస్తు విరోధి, అపోస్టసీ, భ్రష్టత్వం సంభవించాలని ఆ దినము రాకుండా తర్వాత దినము ప్రభువైన యేసుక్రీస్తు రావడం, మనం కొనుక్కోబడడం అనేది జరగదు. ఆ దినము క్రీస్తు విరోధి రావడం లేట్ అవుతూ ఉంటే మన రాకడ ఇంకా ముందుకు వెళుతూ ఉంటుంది. ఆ దినం తొందరగా వస్తే రాకడకు తర్వాత కొంచెం తొందరగా వస్తూ ఉంటుంది. కాబట్టి శ్రమలకు ముందు సంఘము ఎత్తబడడం లేదు. మొదటి వారము 7 ఇయర్స్ పీరియడ్కి ముందు సంఘము ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళడం లేదు, లేఖనం చూపిస్తూ ఉంది. కాబట్టి ఇంకా విడవబడిన వాళ్ళు ఎవరు? శ్రమల దినాల్లో లెఫ్ట్ బిహైండ్ ఎవరు? విడవబడిన వారు ఎవరు? అందరూ క్రైస్తవులు ఉన్నారు. వాళ్ళే క్రీస్తు విరోధి ముద్ర వేయించుకొనని వారు,
క్రీస్తు విరోధితో యుద్ధం చేసేవాళ్ళు, అడ్డగించేవాళ్ళు, క్రీస్తు విరోధి చంపేవాళ్ళు వాళ్ళే. కాబట్టి ఇదే మొదటి పునరుద్ధానము అని చెప్పబడింది. ఈ పునరుద్ధానం గురించి మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు చివరికి వెళ్ళిపోతూ ఉంది కదా, శ్రమల్లో చివరికి పునరుద్ధానము. అయితే అందులో లేచిన ప్రథమ ఫలము ప్రభువైన యేసుక్రీస్తు అని మనం చూస్తూ ఉన్నాం. ఆయన వచ్చినప్పుడు ఆయన వాళ్ళు లేస్తారు, బ్రతికింపబడతారని చెప్పబడింది. ఏ విధంగా అన్నట్లయితే చూడండి, పునరుద్ధానం గురించి, రెజరెక్షన్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు చాలామంది ఈ విధంగా చెప్తూ ఉంటారు. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన సిలువలో చనిపోయినప్పుడు సమాధులు తెరవబడ్డాయి, అప్పుడు లేచారు మృతులు, అది పునరుద్ధానం. తర్వాత ఒకసారి ప్రభువే ఆజ్ఞాపించారు, మీరు వెళ్ళి సర్వలోకానికి సువార్త ప్రకటించండి, చనిపోయిన వారిని లేపండి, ఆయన రాజ్యం సమీపించిందని మీరు చెప్పండి. చూడండి, చనిపోయిన వారిని లేపడం, ఒకసారి లాజర్ లేపడం జరిగింది. ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు ఇవి కూడా పునరుద్ధానమే. అవును, పునరుద్ధానమే. ఆయన స్వరాన్ని బట్టి లేపబడుతూ ఉన్నారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు లేచినటువంటి పునరుద్ధానం కాదది. ప్రభువైన యేసుక్రీస్తుకి ఇవ్వబడిన మహిమ శరీరము అలాంటిదే. అంతకుముందు జరిగిన పునరుద్ధానాలు అయితే ఆయన ప్రథమ ఫలం ఎలా అవుతారు చెప్పండి? ఫస్ట్ ఫ్రూట్ ఏ విధంగా అవుతారు? ప్రభువైన యేసుక్రీస్తుకు ముందు ఎవరికి అలాంటి పునరుద్ధానం జరగలేదు. మృతులు లేపబడ్డారు, తర్వాత వాళ్ళు మళ్ళీ చనిపోతూ వచ్చారు. ప్రభువైన యేసుక్రీస్తు మొదటి ఫలము, ఫస్ట్ ఫ్రూట్. ఆ విధంగానే ఆయన వచ్చినప్పుడు ఆయన వారు ఆయన వల్లే లేపబడతారు. ఏ విధంగా అనేది చూడండి, తర్వాత చెప్పడం జరిగింది. 53వ వచనం, 3 కొరింథీ 15:53లో క్షయమైనది ఈ శరీరము అక్షయతను ధరించుకునవలసి ఉన్నది, మత్స్యమైనది ఈ శరీరము అమర్త్యతను ధరించుకునవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మత్స్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణం మృంగివేయబడినో. డెత్ స్వాలోడ్ అప్ ఇన్ విక్టరీ. విజయమందు మరణము మృంగివేయబడినో. ఇది అంతకు ముందు జరగలేదు. ఎప్పుడు జరుగుతుందో తెలుసా మీకు? చూడండి, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 5వ వచనంలో చూడండి, 5వ వచనం, ఈ 1000 సంవత్సరములు గడిచేవారు కడమ మృతులు బ్రతికలేదు, ఇదే మొదటి పునరుద్ధానము. గమనించండి, ఈ పునరుద్ధానములో క్రీస్తు కొరకు క్రూర మృగమునికైనా దాని ప్రతిమనికైనా నమస్కారం చేయక తమ నొసలేందు కానీ చేతులేందు కానీ ముద్ర వేయించుకొనని యేసు విషయమే తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తము దేవుని వాక్యం నిమిత్తం శిరచ్ఛేదన చేయబడిన వారి ఆత్మలు ఉన్నవి. ఈ పునరుద్ధానములో క్రీస్తు నిమిత్తం శిరచ్ఛేదనం చేయబడిన వారు మహాశ్రమల కాలంలో వీళ్ళు విడవబడిన వారు ఎంత మాత్రం కాదు. ఎందుకు విడవబడిన వారు కాదు? ఈ శ్రమలకు ముందు సంఘము ఎత్తబడి ఉండలేదు. అందరు క్రైస్తవులు మిగిలి ఉన్నారు. ఎత్తబడితే కదా మిగిలిన వాళ్ళు అని చెప్పడానికి ఇక్కడ దేవుని సహాయంతో లేఖనాలు అర్థం చేసుకోండి. బైబిల్ న్యూస్ పేపర్ కాదు ఇష్టానుసారంగా చదివి వ్యాఖ్యానం చేయడానికి. దేవుని సంఘమును మందను చెదరగొట్టకండి. ప్రియమైన వారులారా, బెరే సంఘం వల్లే లేఖనాలను పరిశీలించండి. కాబట్టి అసలు పునరుద్ధానం అంటే అర్థం ఏమిటి? బైబిల్ ఏ విధంగా చెప్తుంది? అసలు ఎన్ని పునరుద్ధానాలు ఉన్నాయి? యోహాను రాసిన పత్రిక, మొదటి పత్రిక, రెండో పత్రిక, మూడో పత్రిక అని చెప్పినట్లు ఒకటో పునరుద్ధానం, రెండో పునరుద్ధానం, మూడో పునరుద్ధానం అలా బైబిల్ చెప్పడం లేదు. రెజరెక్షన్ గురించి ఆ విధంగా చెప్పలేదు. అయితే పునరుద్ధానం గురించి ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి? చూడండి, దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 2వ వచనంలో పునరుద్ధానం గురించి 2 విషయాలు చెప్పబడ్డాయి. కొంతమంది నిత్య జీవానికి వెళతారు, రెండవది మరి కొంతమంది నిందల పాలవడానికి, నిత్యంగా హేలు అవ్వడానికి. సమ్ విల్ గో టు ఇటర్నల్ లైఫ్, అదొక పునరుద్ధానము. సమ్ విల్ గో టు ఎవర్ లాస్టింగ్ కంటెంప్ట్, నిత్యముగా నిందల పాలే హేయులు అవ్వడానికి. చూడండి, 2 విషయాలు ఇక్కడ చెప్పబడ్డాయి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో ఇది ఏ మొదటి పునరుద్ధానము అని చెప్పి, ఆ తర్వాత పునరుద్ధానం గురించి మాట్లాడడానికి కడమ మృతులు, చివర జరిగే పునరుద్ధానము, ఆ మధ్య 1000 సంవత్సరముల గ్యాప్ చెప్పబడింది. ఇక్కడ 2 విషయాలు చెప్పబడ్డాయి, మొదటి పునరుద్ధానము, కడమ మృతులు అనగా కడమ పునరుద్ధానము. ఆ విధంగానే దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనంలో ఒకటి నిత్యజీవం పొందడానికి, రెండవది నిందల పాలై నిత్యంగా హేయులవ్వడానికి. ఆ తర్వాత చూస్తే యోహాను సువార్త 5వ అధ్యాయము 28, 29 వచనాలు మనం చూసినప్పుడు అక్కడ చెప్పబడింది, ఒకటి జీవ పునరుద్ధానము, తర్వాత తీర్పు పునరుద్ధానం అని ప్రస్తావించబడింది. రిజరెక్షన్ ఆఫ్ లైఫ్, రెండవది రిజరెక్షన్ ఆఫ్ కాండమ్నేషన్. చూడండి, మళ్ళీ 2 విషయాలు చెప్పబడుతూ ఉన్నాయి. ఈ విధంగా మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు పునరుద్ధానము, మృతులు మామూలుగా లేవడం వేరు, ప్రభువైన యేసుక్రీస్తు సంఘము కొరకు రావడం, ఆయన దేహమును పోలి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము చివరి వచనాల్లో మన దీన శరీరములను తన మహిమ గల శరీరముకు సమరూపము గల దానిగా మార్చివేయును. ఈ దీన శరీరాన్ని ఒకసారి పట్టుకుని ఈ విధంగా పించ్ చేయండి, గిల్లండి. ఇలా పట్టుకుంటేనే ఎంతో పెయిన్ వస్తూ ఉంది. ఇలాంటి దీన శరీరమును మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చివేస్తాడు. ఇదే
మొదటి పునరుద్ధానం. విజయమందు మరణం మృంగివేయబడేది. ఇది శ్రమలకు ముందు జరగడం లేదు, అంతకుముందు జరగలేదు. ప్రభువైన యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఎప్పుడు వస్తాడు? మొదటి ప్రస్తుతం సంబంధించి నాశన పాత్రుడు పాపురుషుడు బయలుపడితే ఆ దినము రాదు. బైబిల్ స్పష్టంగా క్లియర్గా చెప్తూ ఉంది. ఇది గమనించండి, ఇది తెలుసుకుని చదవండి, ఇది బోధించండి సంఘాలకి. ఈ విధంగా చెప్తూ దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో 27వ వచనంలో మనం ఇంతకు ముందు చూసాం కదా, చివరి వారము 7 సంవత్సరములు శ్రమలు కాదండి, 3.5 సంవత్సరములు మాత్రమే మహాశ్రమల కాలం. అందులో సంఘము దేవుని ఉగ్రత పాలు కాదు. గమనించండి, అపవాది ఉగ్రత లేక ఘటసర్పము సాతాను ఉగ్రత గుండా వెళుతూ ఉంటుంది సంఘము. ఆ 3.5 సంవత్సరములు, 7 ఏండ్ల శ్రమ అనే పదం కరెక్ట్ కాదు. మహాశ్రమల కాలం 3.5 సంవత్సరాలు మాత్రమే అని చూసాం మనం. యాకోబు శ్రమలు చూడండి, ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 7వ వచనంలో యూదుల గురించి చెప్పబడింది. అది జాకబ్ స్ట్రైల్, యాకోబుకు ఆపద్దినం అని. గమనించండి, శ్రమల కాలంలో యూదులు ఉంటారు, టెంపుల్ గురించి చెప్పబడింది. అదే సమయంలో ఆ టెంపుల్లో అతను కూర్చుంటాడు, ఎవడను మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి, అది చర్చ్ గురించి చెప్పబడింది. ఎందుకు మనం మోసగించబడతాము? అతని యొక్క రాక చాలా సూచక్రియలతోనూ మహత్కార్యాలతో ఉంటాడు. ఏర్పరచబడిన వారు సహితము మోసం చేస్తాడు. ఎవరు ఏర్పరచబడిన వారు? చర్చ్. యూదులు కాదు ఇక్కడ, పాత నిబంధనలో యూదులు ఏర్పాటు చేయబడిన వారు. న్యూ టెస్టమెంట్లో ఎలెక్టెడ్ చూజన్ పీపుల్, చర్చ్. కాబట్టి మిమ్మల్ని మోసపరిచే వాళ్ళు ఉంటారు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పబడింది. ఆ తర్వాత మనం చూస్తే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలములో ఆయన మిమ్మల్ని తప్పించును. ఇది సంఘముల గురించి చెప్పబడింది. ప్రాఫెసీలో ఇమ్మీడియట్ కాంటెక్స్ట్ అప్పటికప్పుడు జరిగేది, తర్వాత ఫ్యూచర్లో సెకండ్ కమింగ్ ముందు జరిగేది. 2 విషయాలు మనం గ్రహించగలగాలి. ఒకటి ఫిలదెల్ఫియాకి జరిగింది అపోస్తలుడు యోహాను కాలంలో, రెండవది శోధన కాలంలో. ఎందుకు అన్నట్లయితే ట్రయల్ అవర్ ఫర్ ఆల్ క్రిస్టియన్స్ ఆ సమయంలో జరుగుద్ది. కారణం మార్క్ ఆఫ్ ద బీస్ట్. అతను మధ్యలో కూర్చుంటాడు, నాశనకరమైన హేయ వస్తువు అతని యొక్క ప్రతిమను అబద్ధ ప్రవక్త వచ్చి పెడతాడు. మనుషులందరినీ వర్షిప్ చేయాలని అతను ప్రేరేపిస్తాడు, వర్షిప్ చేయని వాళ్ళని చంపుతూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో క్యాష్ మొత్తం తొలగించబడుద్ది. క్రీస్తు విరోధి పైన ఒక నంబరింగ్ ఇవ్వబడుద్ది, 666 అని బహుశా మీరు వినుంటారు. కేవలం ఆ విధంగానే రాదు, సిమ్ కార్డు చిప్ ఉన్నట్టు ముందు వెనుక ఒక బార్ కోడ్లే పెద్ద నెంబర్ రావచ్చు. అయితే ఈ 3 ఉంటాయి. అది తీసుకోవాలని నిజానికి సంఘం అంతకు ముందు వెళ్ళిపోతే, కొంతమంది ఊహించుకున్నట్టు, లేఖనం చెప్పని విధంగా ఊహించుకున్నట్టు చర్చ్ వెళ్ళిపోతే ఎవరినండి అపవాది వచ్చి బలవంతం చేస్తాడో ముద్ర వేయించుకోండి అని. లోకమంతా అతని కొరకు ప్రిపేర్ అయి ఉంది. లోకమంతా కూడా ఆ విధంగా ట్యూన్ చేయబడి ఉంది. వాళ్ళందరూ తీసుకుంటారు, ఎందుకంటే ట్రాన్సాక్షన్లు అంతా కూడా, అమ్మకాలు కొనుగోళ్ళు అంతా కూడా జరగడానికి వాళ్ళు దాని కొరకు ప్రిపేర్ అయిపోయింది లోకం. అతను బలవంతం చేయాల్సిన అవసరం లేదు. అందరూ ముఖ్యమంత్రులు, ప్రధానులు, ప్రెసిడెంట్స్ అందరూ ఆ విధంగా రెడీ అయ్యి ఉన్నారు రిసీవ్ చేసుకోవడానికి. అయితే క్రిస్టియన్స్ మాత్రమే దానికి విరోధంగా ఉన్నారు. చర్చ్ తీసుకోవద్దు. కాబట్టి చర్చ్ని వాడు బలవంతం చేస్తాడు, చంపుతూ ఉంటాడు. మహాశ్రమల కాలం ఇది దేవుని ఉగ్రత కాదు. చర్చ్ శ్రమల గుండా ఖచ్చితంగా వెళుతూ ఉంది. మరికొంతమంది చాలా సులభంగా చెప్తారు, పెండ్లి కుమార్తెను దేవుడు ఆ విధంగా శ్రమలో విడిచిపెడతాడా అని. పెండ్లి కుమార్తె తన యొక్క పవిత్రతను వరుని కోసం చూపించాల్సిన చిట్ట చివరి పరీక్ష ఇది. శత్రువు డిసీవ్ చేయడానికి, డిఫైల్ చేయడానికి, డిస్ట్రాయ్ చేయడానికి రాబోతూ ఉన్నాడు బ్రైడ్ను. గమనించండి. అయితే ఆ శ్రమల కాలం తర్వాత చివరిలో ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో చెప్పినట్లుగా 7 పాత్రలు కుమ్మరింపబడతాయి. అది దేవుని ఉగ్రత. ఆ ఉగ్రతలో చర్చ్ ఉండదు, తప్పించబడును. కారణం ఏమిటి చూడండి. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 20వ వచనంలో, నీ వెళ్ళి దేవుని ఉగ్రత రాబోతూ ఉన్నది లోక నివాసుల మీదకి, నీ వెళ్ళి అంతఃపురంలో దాగియుండుము. హైడ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద రూమ్స్. అంతఃపురంలో దాగియుండుము. చూడండి, ఎప్పుడు? ఫర్ ఎ వైల్, కొంతకాలము. కారణం పాత్రలు కుమ్మరించబడినప్పుడు. దేవుని ఉగ్రతకు సంఘము గురి కాదు ఎన్నడు. అపవాది సాతాను ఉగ్రతను ఎదుర్కోవడానికి శ్రమల కాలం మనకి చెప్పబడింది. గమనించండి, ఏ విధంగా ఆయన కాపాడుతాడు. నిర్గమకాండం 9వ అధ్యాయం 10వ అధ్యాయంలో ఐగుప్తు మీదకి శ్రమలు, మోషే ద్వారా వడగండ్లు, చీకటి, అక్కడ చెప్పినటువంటి ప్లేగ్స్ అన్ని పడుతూ ఉన్నప్పుడు గోషెను ప్రాంతంలో, ఇశ్రాయేలు ఉన్న ప్రాంతంలో అవి లేవు, వాళ్ళ మీదకి రాలేదు. చూడండి, వాళ్ళు కాపాడబడ్డారు. అలాగని ఐగుప్తు దేశంలోంచి పూర్తిగా వాళ్ళు తొలగింపబడలేదు, వాళ్ళు అక్కడే ఉన్నారు, భద్రం చేయబడ్డారు. ఆ విధంగా ఇవి పాత్రలు కుమ్మరింపబడినప్పుడు చర్చిని దేవుడు భద్రం చేయగలడు. ఆయన వచ్చినప్పుడు అవి ఎత్తపడతాయి. గమనించారు కదా. తర్వాత మరొక విషయాన్ని మీకు నేను చూపెడుతున్నాను చూడండి. శ్రమల గుండా
చర్చ్ వెళ్ళదు, ప్రీ ట్రిప్ అనగా ముందు వెళ్ళిపోతుంది అని చెప్పినట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 51-52లో కడబోర లాస్ట్ ట్రంప్ మ్రోగును మనందరం రెప్పబాటులో మారిపోతామని చెప్పబడింది కదా. అలాగైతే అది కడబోర అయినప్పుడు, శ్రమలకు ముందు ఊదబడేది కడబోర అయితే, లాస్ట్ ట్రంప్ అయితే తర్వాత ఇంకా బోర్లు ఉండవు. బాగా గమనించండి. అయితే ప్రభువైన యేసుక్రీస్తు మన రక్షకుడు మత్తయి సువార్త 24:31 గొప్ప బోరతో ఆ దినములో శ్రమల తర్వాత, ఆఫ్టర్ ట్రిబ్యులేషన్, ఆయన గొప్ప బోరుతో తన దూతలను పంపును, ఏర్పరచబడిన వారిని ఆ చివరి నుండి ఈ చివరి వరకు వాళ్ళు ప్రోగు చేతురు. మరి ఆ బోర ఏమై ఉన్నది చెప్పండి? దీని అర్థం, ఇష్టం వచ్చినట్టు లేఖనాలను వక్రీకరిస్తున్నటువంటి బోధకులారా, దీని అర్థం చెప్పండి. శ్రమలకు ముందే ఊదబడేది లాస్ట్ ట్రంప్ అని పౌలు చెప్తూ ఉన్నాడు కదా. మీరు ఆ సమయానికి మీరు ఫిక్స్ చేస్తే లాస్ట్ ట్రంప్ అని శ్రమలకు ముందు, అయితే తర్వాత వచ్చే బోర, గొప్ప బోర, ప్రభు చెప్పిన బోర ఏమై ఉన్నది? అది ఉండకూడదు కదా. తర్వాత చివరి బోర తర్వాత మరొకటి ఉండకూడదు. అలాగే ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనంలో చెప్పబడింది 7వ బోర చిట్ట చివరికి వెళ్ళిపోతూ ఉంది. ఆ బోర ఎందుకు ఉన్నట్టు? దాని అర్థం ఏమిటి? వీటికి మీరు సమాధానం చెప్పలేరు. కారణం, బైబిల్ చెప్పిన దాన్ని మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు దానికి విరోధమైన జ్ఞానం ఏది నిలవదు. ఆ తర్వాత చూస్తే ట్రిబ్యులేషన్లో, శ్రమల కాలంలో 3:30 వాళ్ళు మందిరం కట్టుకుంటారు యూదులు. లోకమంతా ఒక నాయకుడి కోసం ప్రిపేర్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత మధ్యలోంచి మహాశ్రమల కాలం మొదలవుద్ది. అది డ్రాగన్, ద యాంటిక్రైస్ట్, ఫాల్స్ ప్రాఫిట్, వాళ్ళ ద్వారా చర్చకు వచ్చే హింసలు, పెర్సిక్యూషన్స్ అండ్ ట్రిబ్యులేషన్. దీనికి మనం ప్రిపేర్ అవ్వాలి. చైనా దేశంలో యూరోప్ నుండి కొంతమంది మిషనరీలు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సేవకులను, పాస్టర్స్ను ఇంటర్వ్యూ చేశారు. ఈ విధంగా అడిగారు, మీరు ఈ కమ్యూనిస్ట్ పాలనలో, మహాహింసల్లో, పెర్సిక్యూషన్స్లో ఏ విధంగా మీరు నిలిచారు అని. వాళ్ళందరూ పాస్టర్లు చెప్పింది ఒక్కటే సమాధానం, మేము మా సంఘాలని ప్రిపేర్ చేసాం. గమనించారా? ఈ రోజున భారతదేశంలో ఉన్న క్రైస్తవ్యం పర్సంటేజ్ కంటే చైనాలో ఎక్కువ ఉన్నది. ప్రజాస్వామ్య దేశం ఉన్నటువంటి భారతదేశం కంటే కమ్యూనిస్ట్ దేశంలో క్రిస్టియానిటీ ఎక్కువ ఉన్నది. కారణం, వాళ్ళు ప్రిపేర్ అయ్యారు. ఈ మధ్యనే కరోనా వైరస్ కారణంగా యునైటెడ్ స్టేట్స్, న్యూయార్క్ విపరీతంగా నష్టపోయింది. తెలివైన ప్రజలు, విలువైన ప్రజలు. కారణం ఏమిటని అక్కడ ఉన్నటువంటి వైద్యులను అడిగితే వీళ్ళు ప్రిపేర్ కాలేదని చెప్పారు. ఒకటే ఆన్సర్. గమనించండి, ప్రిపేర్ కాని విద్యార్థిని పరీక్షలకు తీసుకెళ్ళి కూర్చోబెట్టి ప్రశ్నపత్రం ఇస్తే ఏం చేస్తాడండి అతను? గమనించారా? చర్చ్ ప్రిపేర్ కావాల్సి ఉన్నది. దేవుడి విధంగా చర్చ్ ప్రిపేర్ చేయడానికి, నేను బోధించడానికి ఎలాంటి సదుపాయాలు లేవు. గమనించారా? తెలుగు సంఘాల్లో కొంతమంది బోధకులు ఈ విధంగా చెప్పవచ్చు, మా సంఘాలు ఎవరు ఈ విధంగా శ్రమలు గుండా వెళుతుందని అంతకుముందు మేము వినలేదు. గమనించారా? నేను మొదట్లో 15 సంవత్సరాల క్రితం ఈ విషయాలు నాకు తెలియదు. అప్పుడు నేను ఇదే విన్నాను, చర్చ్ ముందు వెళ్ళిపోతుంది కాబట్టి అది నేను బోధించాను 1-2 ప్రసంగాలు. తర్వాత నేను వాక్యాన్ని చదవడం మొదలుపెట్టాను. బెరే సంఘం వల్లే దృష్టి సారించాను. అప్పుడు ప్రభు చూపించాడు, బోధించాల్సింది అది కాదు, సంఘం శ్రమల గుండా వెళుతూ ఉంది, దీన్ని బోధించు. ఎక్కడో ఉన్నటువంటి నన్ను స్వదేశానికి తీసుకుని వచ్చాడు. మరలా బోధించడానికి ఎలాంటి సదుపాయం లేదు నాకు. చర్చ్ ఉన్నటువంటి 10 మంది నమ్మకస్తులతో ఇవన్నీ చేయిస్తూ ఉన్నాడు. ఆల్రెడీ ఇప్పటికే నిప్పు అంటుకోవడం మొదలైంది. తెలుగు సంఘాలు త్వరలో గొప్ప ఉజ్జీవంతో ప్రిపేర్ కాబోతూ ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. గమనించండి, ఇప్పటికే బోధకుల కలవరం మొదలైంది. ఇదేమిటి, సంఘం శ్రమల గుండా వెళుతుందా? ఈ లోపల ఇది వినేసి ఎవరో ఒకడు లేదని చేసేయడం, మరొకడు వీడియో. ఎందుకండి? లేఖనాలు చదవండి. బెరే సంఘం వల్లే అందరి సేవకులు నేను ప్రేమిస్తూ ఉన్నాను, అందరి కోసం నేను ప్రార్థిస్తున్నాను. ఏ సేవకు నేను ముఖాముఖిగా ఎరగను తెలుగు సంఘాల్లో, కానీ వాళ్ళ కోసం నేను ప్రార్థిస్తాను. గమనించండి, బోధకులు ఆదిమ కాలంలో పేతురు, పౌలు ఒకళ్ళు ఎవరు విరోధంగా లేరు. వాళ్ళందరూ ఒకటే బోధించారు, ఒకటే వాళ్ళు నమ్మారు, సంఘాన్ని ప్రిపేర్ చేశారు. ఈ రోజున సంఘాన్ని ప్రిపేర్ చేయకపోతే బోధకుడా, సంఘాన్ని నీవు డిసీవ్ చేస్తున్నావు, మోసం చేస్తూ ఉన్నావు. దురచెవులు గల కొంత గ్రూప్ నీకు ఉండొచ్చు, వాళ్ళు వింటారేమో నువ్వు చేసి పెట్టినప్పుడు అలా వీడియోలు. గమనించండి, చర్చ్ ఖచ్చితంగా శ్రమల గుండా వెళుతూ ఉంది. సంఘము విడవబడదు. శ్రమలకు ముందు 7 సంవత్సరముల గుండా సంఘం వెళుతూ ఉంది. ఆ తర్వాతే చివరిలో జరిగేదే రిజరెక్షన్, ర్యాప్చర్, సార్వత్రిక రిజరెక్షన్ అనగా జనరల్ రిజరెక్షన్ ఒకేసారి జరుగుద్ది. అది మృతులు అక్షయులుగా లేపబడతారు, విజయమందు మరణం మృంగివేయబడి. దానిలాంటిది అంతకు ముందు లేదు. అందుకని అది మొదటి పునరుద్ధానం అని చెప్పబడింది. అంతేగాని పునరుద్ధానం, లాజర్ లేసింది కూడా పునరుద్ధానమే. అంతకుముందు హనోకు వెళ్ళిపోవడం, మరణం చూడకుండా. అంతకుముందు ఏలియా వెళ్ళిపోవడం, ఎలీషాలు వాళ్ళు మృతులు లేపారు, అవి పునరుద్ధానాలేనా? వాళ్ళు లేచారు, దేవుని మాటను బట్టి, దేవుడిచ్చినటువంటి శక్తిని బట్టి అపోస్తులు లేపారు. మన మధ్యలో కొంతమంది ప్రార్థించినప్పుడు స్మిత్ విగిల్స్వర్త్ దాదాపు 8-10 మందిని మృతుల నుంచి లేపాడని
తర్వాత మళ్ళీ కొంతకాలం వాళ్ళు చనిపోయారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు లేచిన ప్రథమ ఫలం, తర్వాత ఆయన వచ్చినప్పుడు ఆయన వాళ్ళు లేచేది అంతకుముందు ఎక్కడ జరగలేదు. అందుకని అది మొదటి పునరుద్ధానం అని చెప్పబడింది. అంటే దానికి ముందు అంతకుముందు లేదు. ఎప్పుడు ఇది జరుగుద్ది? శ్రమలకు అంతములో. గమనించండి, దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది నేను మీకు చూపిస్తున్నాను. చర్చ్ ఖచ్చితంగా ది యాంటిక్రైస్ట్ను ఫేస్ చేయబోతూ ఉంది. మార్క్ ఆఫ్ ద బీస్ట్, అదే చిట్ట చివరి శోధన కాలం. ప్రకటన గ్రంథం 3:10 చెప్పబడింది. దేవుని ఉగ్రత వేరు, సాతాను ఉగ్రత వేరు. దేవుని ఉగ్రతకు చర్చ్ లోను కాదు కాదు కాదు. అయితే చర్చ్ ది యాంటిక్రైస్ట్ డ్రాగన్ ఉగ్రతకు ఖచ్చితంగా గురవుతూ ఉంది. దాని నుంచి చర్చ్ దేవుణ్ణి, ప్రభువైన యేసుక్రీస్తును మహిమపరచాలి. శ్రమలు, పెర్సిక్యూషన్స్ గుండా వెళ్ళాలి. చర్చిని ఆ విధంగా మనం సిద్ధపరచాలి. కాబట్టి చివరిగా మీ దృష్టికి నేను తీసుకుని వచ్చేది ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:15 కొందరు అసూయ చేతను, కలహ బుద్ధి చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించున్నారు. గమనించండి, బోధకులందరూ ఒకటే కాదు. కొందరు అసూయ చేతను, కలహం చేత అంట, మరికొందరు మంచి బుద్ధి చేతను. గమనించారా? కాబట్టి బోధకుడు నువ్వు ఏ బుద్ధితో నువ్వు బోధిస్తున్నావు గమనించుకో. నేనైతే సంఘాన్ని ప్రభు చూపించిన విధంగా వాటి గుండా వెళ్ళబోతూ ఉంది. చర్చ్ ప్రిపేర్ అవ్వండి అనేది దేవుని ఆత్మ సహాయంతో నేను తీసుకుని వస్తున్నాను. అటు రీతిగా తెలుగు సంఘాలన్నిటినీ, భారతదేశమును, ప్రపంచ దేశంలో ఉన్న క్రీస్తు శరీరమును దేవుడు సిద్ధపరచునుగాక. ఆమేన్. నీ కోసమే యజమానుడా, నీ కోసమే యజమానుడా.